మనుషులు నీ గతాన్ని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ చేతకానితనాన్ని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ ఓటను చూసి మాట్లాడుతున్నారేమో. కానీ దేవుడు నీ ఓటను చూడట్లేదు. నిన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడు ఆయన నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక. మాట చెప్తా ఉన్న పరిశుద్ధాత్మ నన్నే దర్శిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీ కొరకు తలంచేది గొప్పది. దేవుడు నీ జీవితంలో చేయగలిగింది గొప్పది. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చేమో, నువ్వెవరో నీకు తెలియలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఎరుగున్నాడు నువ్వెవరో. దేవుడు ఎరుగున్నాడు నువ్వెవడో. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, దేవా నేను ఎవరో నాకే తెలియట్లేదు ప్రభా, నన్ను చూడు, నన్ను దర్శించు. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు ప్రభా, చూడు ప్రభా, నా గాయాలు చూడు ప్రభా. ఎందుకంటే గాయాలు ఉన్నవాడికి ఏది అర్థం కాదంట, నొప్పులు ఉన్నవాడికి ఏదైనా అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. చచ్చిపోతున్న స్థితిలో ఉన్నవాడికి ₹1,00,000 వచ్చిందని అన్నవాడు ఏం తృప్తుంటుంది, ఏం చేసుకోవాలంటాడు. కానీ దేవుడు నీ గాయాల్ని మాన్పి, నిన్ను బాగు చేసి, నిన్ను నూతనపరిచి, స్వస్థ బుద్ధిని అనుగ్రహించి, ఆయన కొరకు ఫలించినట్లుగా ఆయన రాజ్యంలో ఘనమైన పాత్ర ఉండేలాగా చేస్తాను. దేవుడు ఆశపడుతున్నాడు.